హలో గైస్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. మనం 44th ఎపిసోడ్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ అనేది ఇచ్చాం. ఏంటమ్మా అంటే ఫస్ట్ కంట్రీ టు లీగలైజ్డ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఎవరు అంటే నెదర్లాండ్స్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. 2001లో వచ్చేసి నెదర్లాండ్ కంట్రీ అనేది రీసెంట్ దాన్ని అప్రూవ్ చేయడం అయితే జరిగింది. అయితే ఏషియాలో తీసుకుంటే తైవాన్ కంట్రీ ఇస్ ఆల్సో అగ్రీడ్ దట్, బట్ రీసెంట్గా ఇరాక్ దేశం వచ్చేసి సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేది క్రిమినలైజ్డ్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. బట్ ఇండియాలో తీసుకుంటే ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ లీగలైజ్డ్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఇండియా. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి ఏంటమ్మా అంటే 45th ఎపిసోడ్లో మన ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి మే మంత్ లో జరిగాయో అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్ గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి మే ఫస్ట్ అనగానే అందరికి గుర్తుండేది ఏంటమ్మా అంటే మే ఫస్ట్ ఇస్ ఇంటర్నేషనల్ లేబర్ డే ఆర్ ఇంటర్నేషనల్ వర్కర్స్ డే ఆర్ మే డే కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఏప్రిల్ 1 వచ్చిందంటే మనకి స్టార్టింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, అలా మే 1 వచ్చింది అంటే లేబర్స్ కి సంబంధించి ఆర్ వర్కర్స్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డే అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి అమెరికాలోనే ఈ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. హైమా మార్కెట్ ఎఫైర్స్ అనే ఒక ఇండస్ట్రీలో వచ్చేసి అక్కడున్న వర్కర్స్ అందరు కూడా మినిమం 8 hours వర్కింగ్ డే అనేది ఇవ్వాలి, అంతకు మించి ఎవరిని కూడా వర్క్ చేయించకూడదు అని చెప్పేసి అక్కడున్న లేబర్ అందరు కూడా డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడమ్మా అంటే 1886లో వాళ్ళు డిమాండ్ చేశారు. బట్ అమెరికా ఇస్ ఆల్సో అగ్రీడ్ దట్. In the year of 1889 లో వచ్చేసి యూరోప్ is also agreed that May 1st is celebrated as a ఇంటర్నేషనల్ లేబర్ డే. ఇంటర్నేషనల్ లేబర్ డే కింద సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవడం అయితే జరిగింది. అయితే ఆఫ్టర్ దట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియాలో వచ్చేసి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1923లో వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ డే అనేది మద్రాస్ ప్రావిన్సెస్ లో వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేశారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే కిసాన్ లేబర్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ వాళ్ళు వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం దే ఆర్ identified that May 1st as the officially declared as the International Labor Day or International Workers Day కింద అనేది ఇండియాలో వచ్చేసి చెన్నై ప్రాంతంలో అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ లేబర్స్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 hours వర్కింగ్ డే అనేది ఇవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ హజార్డస్ కండిషన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది కూడా తీసుకోవాలి. ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ అంటే జెనీవా స్విట్జర్లాండ్ లో వచ్చేసి హెడ్ క్వార్టర్స్ అనేది సిచ్యువేట్ అయ్యి ఉన్నది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే 1946లో వచ్చేసి ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఎందులో మర్జ్ చేశారమ్మా అంటే ఇట్స్ డైరెక్ట్లీ మర్జ్ టు ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో మర్జ్ చేయడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటి అమ్మా అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969లో వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నోబెల్ ప్రైజెస్ లో తీసుకుంటే ఒరిజినల్ గా మనకి 5 prizes అనౌన్స్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు వచ్చేసి 6 categories అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఏ కేటగిరీ యాడ్ అయింది? ఎకనామిక్స్ అనే కేటగిరీ, ఆర్థిక శాస్త్రం అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇందులో ఈ 6 categories లో తీసుకుంటే అన్ని కూడా ఎవరికి ఇస్తారమ్మా అంటే పర్సన్స్ అంటే మనుషులకే ఇస్తారు. సంస్థలకి వచ్చేసి ఆర్గనైజేషన్స్ కి వచ్చేసి ఏ ప్రైజ్ ఇస్తారమ్మా అంటే నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి అనేది ఆర్గనైజేషన్స్ కి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కి 1969లో వచ్చేసి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా రావడం అయితే జరిగింది. మెయిన్ లో వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈక్విటీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ ఫేవర్ ది ఈక్వల్ వర్కింగ్ అవర్స్ అనేది వీళ్ళ మీద అనేది ఈ ఏరియాస్ లో అనేది కాన్సన్ట్రేట్ చేస్తూ వర్కర్స్ యొక్క రైట్స్ కోసం అనేది ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఒకసారి స్టాటిస్టికల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, గౌహాతి సెట్ టు హోస్ట్ ఫర్ ది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ బై ద ఇయర్ ఆఫ్ 2025. 2025 సంవత్సరానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కి సంబంధించి గేమ్ అనేది ఇండియా హోస్ట్ చేస్తుందంట. ఎవరిదంటే జూనియర్ ఛాంపియన్షిప్ అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ అంటే గౌహాతిలో వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ గేమ్ వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి మనకి ఎప్పుడు ఆర్గనైజ్ చేశారు అంటే 1977లో వచ్చేసి ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ స్వీడన్ దేశానికి జరిగింది. అయితే ఒరిజినల్ గా ఎవ్రీ 3 years ఒకసారి దీన్ని కండక్ట్ చేసేవాళ్ళు.
అంటే దాన్ని ఏం చేశారమ్మా అంటే 2 years కి తీసుకొచ్చారు. అట్ ప్రజెంట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ గేమ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. బై ద ఇయర్ ఆఫ్ 2025 కి ఇండియా హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. బై ద ఇయర్ ఆఫ్ 2026 గాను డెన్మార్క్ కంట్రీ ఇస్ హోస్టింగ్ ఫర్ దట్. ఓకే, 2026 సంవత్సరానికి డెన్మార్క్ కంట్రీ అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ గేమ్ సంబంధించి హోస్టింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఓషన్ సన్ అనే ఆర్గనైజేషన్. ఇది ఎవరికి సంబంధించిందంటే నార్వేకి సంబంధించిన నార్వేగియన్స్ సంబంధించిన ఒక కంపెనీ. వీళ్ళు వచ్చేసి ఏంటమ్మా అంటే NHPC నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ తో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1975 లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ కంపెనీ వచ్చేసి అట్ ప్రజెంట్ వచ్చేసి మినీ రత్న కేటగిరీ 1 లో అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ఇదేంటి, ఒక గవర్నమెంట్ కి సంబంధించిన ఒక సంస్థ అయితే వేరే దేశానికి సంబంధించిన ఒక సంస్థతో టైఅప్ అవుతున్నారు. ఎందుకు అంటే మెయిన్ గా ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ. అయితే ఏవైతే మనకి సోలార్ ప్యానెల్స్ అనేవి ఉంటాయో హౌసెస్ మీద కానీ, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ల్యాండ్ లో అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఇండియాలో ఉన్నాయి. లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది అంటే రామగుండంలో ఉండడం అయితే జరిగింది. బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అంటే ఓంకారేశ్వర్ డ్యామ్ లో వచ్చేసి లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్షన్ లో అయితే ఉండడం అయితే జరిగింది. అయితే మనకి అట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేస్తున్నామంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనే దానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పిఎం ప్రధానమంత్రి బిజిలీ ముఫ్తీ యోజన కింద కూడా ఏంటమ్మా అంటే హౌస్ హోల్డర్స్ కూడా టాప్ రూఫ్ సోలార్ ప్యానెల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి ఏంటమ్మా అంటే ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అంటే రివర్స్ మీద కానీ, ఓషన్స్ లో కానీ, లేక్స్ లో కానీ ఇక్కడ ఏంటమ్మా అంటే ఈ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడం కోసం ఒక ఫారెన్ కంపెనీతో వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అదేంటమ్మా అంటే ఓషన్ సన్. ఓకే, ఓషన్ సన్ అనే ఆర్గనైజేషన్ తో నార్వే దేశానికి సంబంధించిన వాళ్ళతో టైఅప్ అనేది తీసుకుంది. ఇంకా చెప్పుకోవాలంటే రెన్యూవబుల్ ఎనర్జీలో ఇండియా ఇస్ ది వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూసర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వచ్చేసి ఒకప్పుడు థర్డ్ పొజిషన్ లో జపాన్ ఉండేది. ఇండియా ఇస్ సర్పాస్ టు ది జపాన్ ని ఓవర్కమ్ చేసి ఇండియా ఇస్ ది థర్డ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది రెన్యూవబుల్ ఎనర్జీ అది కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మేజర్గా ఏంటమ్మా అంటే ఫోటో వోల్టానిక్ ప్యానల్స్ అనేదాన్ని హైడ్రో ఎలాస్టిక్ మెంబ్రెయిన్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాటర్ లో వచ్చేసి మనకి ఏదైతే ప్యానల్స్ అనేవి ఉంటాయో స్పాయిల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇలా ఏంటమ్మా అంటే ఫోటో వోల్టానిక్ ప్యానల్స్ అనే వాటిని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే వీళ్ళకి ఇండియాకి వచ్చేసి ఒక అగ్రిమెంట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్మార్ట్. అందరం కూడా ఏంటమ్మా అంటే స్మార్ట్ అవ్వడానికి చాలా బాగా ట్రై చేస్తూ ఉంటాం. ఈ స్మార్ట్ అనే ఇనిషియేటివ్ అనేది ఎవరు తీసుకొని వచ్చారు అంటే DRDO. ఈ DRDO అనేది స్మార్ట్ టెక్నాలజీ అనేది తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ అంటే ఏంటమ్మా అంటే సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ టార్పెడో. ఏవైతే టార్పెడోస్ లాంచ్ చేయడానికి DRDO అనేది ఒక కొత్త టెక్నాలజీ అనే దాన్ని ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. యాజ్ ఇండిజినస్లీ అంటే ఇండియానే ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ టెక్నాలజీ స్మార్ట్ అనే టెక్నాలజీ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే ఇండియన్ నేవీకి అందించడం అయితే జరిగింది. ఏవైతే టార్పెడోస్ లాంచ్ చేస్తూ ఉంటామో వాటికి సంబంధించి ఇది కొత్త టెక్నాలజీ అనేది రీసెంట్ గా టెస్ట్ ఫైర్ కూడా చేయడం అయితే జరిగింది. మనకి ఎప్పుడైనా సరే మిసైల్స్ అనగానే ఫస్ట్ మీకు గుర్తుండాల్సింది ఏంటమ్మా అంటే APJ అబ్దుల్ కలాం ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో అనేది ఉండడం అయితే జరిగింది. ఇట్స్ ఈస్ట్ కోస్ట్ లో అనేది లొకేట్ అవ్వడం అయితే జరిగింది. అక్కడ నుంచి టెస్ట్ చేశారు. లేదు అంటే మనకు వచ్చేసి రాజస్థాన్ లో వచ్చేసి పోఖ్రాన్ రీజన్ లో వచ్చేసి జైసల్మేర్ డిస్ట్రిక్ట్ లో వచ్చేసి అక్కడే టెస్ట్ చేశారు. అది కూడా ఒకసారి చూసుకోండి. స్మార్ట్ అనే టెక్నాలజీ అనేది ఎక్కడ కండక్ట్ చేశారమ్మా అంటే APJ అబ్దుల్ కలాం ఐలాండ్ లో వచ్చేసి టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే ఇండిజినస్ గా డెవలప్ చేశారు. ఏదైతే మనకి లైట్ వెయిటెడ్ వెహికల్స్ అనేవి లాంచ్ వెహికల్స్ లో వచ్చేసి DRDO అనేది లైట్ వెహికల్ అనే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దినేష్ కుమార్ గారిని వచ్చేసి మనకేంటమ్మా అంటే సెబీ అప్పలెంట్ ట్రిబ్యునల్స్ కి వచ్చేసి ఏం చేశారమ్మా అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ ప్రెసిడెంట్ కింద అనేది అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే అసలు ట్రిబ్యునల్స్ అంటే ఏంటి ఇది బాగా గుర్తుపెట్టుకోండమ్మా. ట్రిబ్యునల్స్ అంటే మనకి
ఒరిజినల్ గా ఈ వర్డ్ అనేది ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు. ఇది ఎప్పుడు యాడ్ చేశారు అంటే 42వ రాజ్యాంగ సవరణ. ఈ 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు యాడ్ అయింది? 1976 లో రాజ్యాంగంలో యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ 42వ రాజ్యాంగ సవరణ మనం ఏమంటారమ్మా అంటే మినీ కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఒక చిన్న తరహాలో ఉన్న రాజ్యాంగం అని పిలవడం అయితే జరుగుతుంది. ఎందుకు దీన్ని పిలుస్తారు అంటే ఈ 42వ రాజ్యాంగ సవరణలో మనకి అనేక రకమైన సవరణలు అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. అందులోనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటమ్మా అంటే ట్రిబ్యునల్స్ అనేవి కూడా తీసుకొని వచ్చారు. ఈ ట్రిబ్యునల్స్ ని క్వాజీ జ్యుడిషియరీ బాడీ అంటే పాక్షిక న్యాయ వ్యవస్థ కలిగి ఉంటుంది. ఎందుకు అంటే అన్ని ఇష్యూస్ అన్ని కూడా కోర్టులోనే సాల్వ్ చేసుకోవాలంటే కొంచెం ఇష్యూస్ అనేవి డిలే అవుతూ ఉంటుంది. ఇండియాలో నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించి స్పీడప్ చేయడం కోసం, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది బిల్డప్ చేయడం కోసం ఇక్కడ ఏం చేశారమ్మా అంటే 42వ రాజ్యాంగ సభ నుంచి ట్రిబ్యునల్స్ అనేవి యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రిబ్యునల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఒకలాగుంటే, మిగిలిన జనరల్ ట్రిబ్యునల్స్ అనేవి ఇంకొకలాగుంటాయి. అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన మ్యాటర్స్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ తీసుకుంటే, గ్రీన్ ట్రిబ్యునల్ అని, ట్యాక్స్ ట్రిబ్యునల్స్ అని, ఇలా డిఫరెంట్ ట్రిబ్యునల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారమ్మంటే స్పీడ్ జడ్జిమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటమ్మా అంటే మనకి సెబీ అప్పలెంట్ ట్రిబ్యునల్స్ సంబంధించి ట్రిబ్యునల్ సంబంధించి దినేష్ కుమార్ గారిని వచ్చేసి ఏం చేశారమ్మా అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద అపాయింట్ చేశారు. అయితే అసలు సెబీ అంటే ఏంటి? ఓకే, దేనికి సంబంధించిందమ్మా అంటే ఇది సెక్యూరిటీస్ సంబంధించింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1992లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే సరే. ఇది సెబీ అనేది దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? స్టాక్ మార్కెట్ ని రెగ్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెక్యూరిటీ అప్పలెంట్ ట్రిబ్యునల్ అనేది మెయిన్ గా సెక్యూరిటీస్ సంబంధించి స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయి వాటికి సంబంధించిన జడ్జిమెంట్ అనేది స్పీడ్ గా ప్రొవైడ్ చేయడం కోసం, యాజ్ అ ట్రాన్స్పరెన్సీగా ప్రొవైడ్ చేయడం కోసం అనేది ఓకేనా ఎస్ఏబి అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈయన వచ్చేసి ఎన్ని ఇయర్స్ కి అపాయింట్ చేస్తున్నారన్నమాట? ఫర్ ద ఇయర్ ఆఫ్ 4 years కి వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. జస్ట్ నామినల్ గా గుర్తుపెట్టుకోండి. నామినల్ గా కొంచెం ఇంపార్టెంట్, ఇన్ కేస్ డెప్త్ గా అడగాలి అంటే ఇవి కూడా అడగడానికి ఛాన్సెస్ అని ఉంటుంది. దినేష్ కుమార్ గారు వచ్చేసి ప్రీవియస్ గా వచ్చేసి ఏంటమ్మా అంటే కర్ణాటక హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఈజ్ ఆల్సో వర్క్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ట్రిబ్యునల్స్ లో వచ్చేసి కూడా మిగిలిన వాటిలో కూడా వర్క్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఢిల్లీ ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చేసి ఆయన కూడా వర్క్ చేశారు. అది కూడా ఒకసారి స్టాటిస్టికల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఐక్యూ ఎయిర్ ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి ఈ వరల్డ్ కి సంబంధించి ఏవైతే కంట్రీస్ ఆర్ సిటీస్ అనేవి ఉంటాయో మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఏంటి, ఆర్ అన్హెల్దీ సిటీస్ ఏంటి అనేది ఒక ఎవ్రీ ఇయర్ కూడా ఏంటమ్మా అంటే ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ గా మన క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ అని కూడా డిస్కస్ చేసాం. అండ్ ఆఫ్ఘనిస్తాన్ డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ లిస్ట్ లో వచ్చేసి అగైన్ వచ్చేసి ఏంటమ్మా అంటే కాఠ్మాండు ఇస్ డిక్లేర్డ్ యాజ్ ది అన్హెల్దీ లిస్ట్ ఆర్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది గ్లోబల్ లెవెల్. ఐక్యూ వాళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారమ్మా అంటే ఐక్యూ ఎయిర్ వాళ్ళు కాఠ్మాండు అనేది ప్రపంచంలోనే అతి కలుషితమైన నగరం కింద దేన్ని గుర్తించారు అంటే ఓకేనా కాఠ్మాండు సిటీ అనేది గుర్తించడం అయితే జరిగింది. అయితే కాఠ్మాండు అంటే ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ ది నేపాల్ వచ్చేసి పొల్యూషన్ లో హెవీగా ఉందని కూడా అర్థమవుతుంది. అండ్ అలాంగ్ విత్ ద కాఠ్మాండు అండ్ న్యూఢిల్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢాకా ఇన్ బంగ్లాదేశ్, ఈ సిటీస్ కూడా ఏంటమ్మా అంటే మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ కేటగిరీలో ఉండడం అయితే జరిగింది. అయితే కాఠ్మాండు వచ్చేసి అన్హెల్దీ ఆర్ అన్సేఫర్ కింద కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాంకాక్ కూడా ఏంటమ్మా అంటే అన్హెల్దీ సిచ్యువేషన్ లో ఉంది అని కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే వెరీ ఇంపార్టెంట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 8 రైల్వే స్టేషన్స్ అనేది రీనేమ్ చేయడం అయితే జరిగింది. వాటి యొక్క పేర్లు అనేది మార్చడం అయితే జరిగింది. అయితే యూనియన్ గవర్నమెంట్ కూడా యూనియన్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కూడా ఏంటమ్మా అంటే వాటి పేర్లు మార్చడానికి కూడా సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే వాటికి సంబంధించి ఒకసారి నామినల్ గా కూడా చూడడం. అండ్ 8 అనేది అంత ఇంపార్టెంటే కాదు, బట్ నామినల్ గా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ దేవ్ ఏజెన్సీ లిమిటెడ్ వాళ్ళకి రీసెంట్ గా 17th నవరత్న స్టేటస్ అనేది లభించడం అయితే జరిగింది. ఈ నవరత్న, మహారత్న కానీ మినీరత్న కానీ వేటికి ఇస్తారమ్మా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి అన్ని కంపెనీస్ కి ఇవ్వరు. ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
కంట్రోల్ చేస్తూ ఉంటుందో, ఎస్టాబ్లిష్ చేస్తుందో వాటికి స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎన్నో స్టేటస్ వచ్చిందమ్మా అంటే 17th నవరత్న స్టేటస్ అనేది రావడం అయితే జరిగింది. ఇది దేనికమ్మంటే రెడాక్ వచ్చేసి ఈ స్టేటస్ అనేది లభించడం అయితే జరిగింది. అయితే రెడాక్ అసలు ఈ నవరత్న స్టేటస్ అనేది ఎందుకు ఇస్తారు అంటే మేజర్గా ఒక కంపెనీ అనేది వాళ్ళ యొక్క టర్న్ ఓవర్, అయితే టర్న్ ఓవర్ వేరు, ప్రాఫిట్ వేరు. టర్న్ ఓవర్ అంటే ఎంత బిజినెస్ అంటే 25,000 crores అనేది టర్న్ ఓవర్ అనేది లాస్ట్ 3 years కాన్సిక్యూటివ్ లో ఉంటే నవరత్న స్టేటస్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లేదంటే లాస్ట్ 3 years తీసుకుంటే కాన్సిక్యూటివ్లీ 5,000 crores అనేది ప్రాఫిట్ అనేది ఒక కంపెనీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అనేది ఎర్న్ చేస్తే దానికి కూడా ఏమిస్తారమ్మా అంటే నవరత్న స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రెండు కండిషన్స్ తో పాటు ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఆ కంపెనీ దట్ కంపెనీ మస్ట్ బి రిజిస్టర్డ్ యాజ్ ది మినీ రత్న స్టేటస్. ఏ స్టేటస్ ఉండాలి? మినీ రత్న స్టేటస్. కేటగిరీ 1 లో వచ్చేసి ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి మినిమం ఒక 3 years అనేది ఉండాలి. ఈ రెండు కండిషన్స్ లో ఉంటే ఆ కంపెనీకి ఏం చేస్తారమ్మా అంటే నవరత్న స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఆ నవరత్న స్టేటస్ ఇస్తే ఏమవుతుంది? ఏదైనా ఒక కంపెనీకి నవరత్న స్టేటస్ రావడం వల్ల ఆ కంపెనీ అనేది డైరెక్ట్ గా 1000 crores అనేది ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ కండిషన్. అయితే దే నీడ్ నాట్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎలాంటి పర్మిషన్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ గా 1000 crores అనేది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ 15% ఆఫ్ దేర్ ప్రాఫిట్ అనేది ఏ ప్రాజెక్ట్ లో అయినా ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇవి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మరి 16th నవరత్న కంపెనీ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కి వచ్చేసి ఈ కంపెనీకి అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా. 16th నవరత్న కంపెనీ అన్ని మీరు వెబ్సైట్ లో చూస్తే అన్ని 16 అనే ఉంటాయి. 17th కంపెనీ ఏంటంటే రెడా కంపెనీకి నవరత్న స్టేటస్ అనేది రావడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ 17 నవరత్న కంపెనీస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఏంటంటే 16th వచ్చేసి ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీకి వచ్చేసి దానికి వచ్చేసి 16th నవరత్న స్టేటస్ అనేది రావడం అయితే జరిగింది. అంతకుముందు కూడా రైల్వేస్ కి వచ్చిందమ్మా 15th. RITS కి వచ్చేసి ఏంటంటే RITS వచ్చేసి 15 అండ్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ వచ్చేసి 16. ఇది వచ్చేసి ఏంటంటే 17. ఓకే. నెట్ ప్రజెంట్ 17 కంపెనీస్ అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. రీసెంట్ గా న్యూస్ లో కూడా చాలా బాగా వినిపిస్తుంది. 46th అంటార్క్టికా సమిట్ అనేది ఇండియా అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ ఇండియా హోస్ట్ చేస్తుంది అంటే ఇది వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కొచ్చి కేరళలో అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు వచ్చేసి దీన్ని హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అసలు అంటార్క్టికా అనేది మాక్సిమం ఫిల్డ్ విత్ ద స్నోతో అనేది మంచు పర్వతాలు అనేవి అక్కడ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అంటార్క్టికాలో మనకి ప్రీవియస్ గా తీసుకుంటే 3 రీసెర్చ్ సెంటర్స్ అనేవి ఉండేవి. ఫస్ట్ వన్ దక్షిణ గంగోత్రి. బట్ దక్షిణ గంగోత్రి యాజ్ ఆఫ్ నో ఆపరేషన్ లో లేదు. సెకండ్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1989 లో వచ్చేసి మనకు వచ్చేసి ఏం చేశారమ్మా అంటే సెకండ్ రీసెర్చ్ సెంటర్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ మైత్రి అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసి 2015 ఆ టైంలో వచ్చేసి భారతి అని చెప్పేసి థర్డ్ రీసెర్చ్ సెంటర్ అనేది అంటార్క్టికాలో బిల్డ్ చేయడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ తీసుకుంటే 2 రీసెర్చ్ సెంటర్స్ ఆర్ ఇన్ ఆపరేషన్, మైత్రి అండ్ భారతి. బట్ ఈ మైత్రి అనేది కూడా వీక్ అవుతుంది. దాన్ని ఎలా అయినా సరే మళ్ళీ ఫ్యూచర్ లో రీమోడలింగ్ చేయాలి, రీడిజైన్ చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి ఉంటుంది అని చెప్పేసి నా గవర్నమెంట్ of India is planning for the construct the third research center in Antarctica. సార్ ఆల్రెడీ మీరు 3 చెప్పారు కదా అంటున్నారు. 3 చెప్పాను, ఒకటి ఆపరేషన్ లో లేవు. అట్ ప్రెసెంట్ 2నే మనకు ఆపరేషన్ లో ఉండడం అయితే జరిగింది. అందుకోసం థర్డ్ రీసెర్చ్ సెంటర్ కట్టడానికి కూడా అంటార్క్టికాలో వచ్చేసి ఇండియా ఇస్ ప్లానింగ్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని మైత్రి 2 ఆర్ మైత్రి 2 అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 46th అంటార్క్టికా ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అనేది ఇండియా హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ కేరళలో అనేది హోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రీటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 19
59లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ అంటార్టికా ట్రీటీ అనేది ఎందుకు అంటే అంటార్టికాకి సంబంధించి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ చేయడం కానీ ఏవైతే వాతావరణంలో మార్పులు అనేది వస్తున్నాయో వాటిని స్టడీ చేయడం కోసం కూడా అంటార్టికా అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇది నామినల్గా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ దీంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే 26th CEP మీటింగ్. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కన్సల్టేటివ్ పార్టీ అనేవి మనకు కూడా ఇవి వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 1983లో వచ్చేసి ఆపరేట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే అంటార్టికాలోనే ఉంది. ఈ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇది కూడా ఇండియాలోనే జరగడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తాంజా బ్లూ హోల్. ప్రపంచంలోనే అతి లోతైన బ్లూ కలర్ లో ఉన్న హోల్ ఏంటి అంటే తాంజా బ్లూ హోల్ అనేది కొత్తగా అనేది దీన్ని ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. మనకి డీపెస్ట్ హోల్ అంటే ట్రెంచ్ అనేది మెరీనా ట్రెంచ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అదేంటి నామినల్ గా ఇదే కలర్ లో ఉందంట, బ్లూ కలర్ లో ఉన్న అతి డీపెస్ట్ హోల్ ఏంటంటే తాంజా బ్లూ హోల్ అనేది ఎక్కడ ఐడెంటిఫై చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడమ్మా అంటే చెట్మల్ బే. ఎక్కడంటే చెట్మల్ బేలో ఏసీ అంటమ్మంటే కరేబియన్ సీ. ఎక్కడ ఇది కరేబియన్ సీ రీజన్ లో అనేది దీన్ని ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, తాంజా బ్లూ హోల్ అనేది కరేబియన్ సీలో వచ్చేసి ఇక్కడ చుట్టుమల్ లో వచ్చేసి ఆ బే దగ్గర అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఇది ఎంత లోతులో ఉందమ్మా అంటే 1380 ఫీట్స్ భూమి లోపల అనేది ఉండడం అయితే జరిగింది. ఇది ఏ కలర్ లో ఉందంట, నీలం కలర్ రంగులో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ప్రతి సెషన్లోనే చెప్తా ఉంటామా, అట్లీస్ట్ ఒక 50% కంటెంట్ డిస్కస్ చేస్తే ఇంకొక 50% అనేది మనం ఏవైతే క్లాసెస్ జరుగుతూ ఉంటాయో అందులో డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, when was the first May Day or International Labor Day celebrated in India? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, భారతదేశానికి సంబంధించి అడగడం అయితే జరుగుతుంది. భారతదేశంలో ఎప్పుడు సెలబ్రేట్ చేశారమ్మా అంటే ఫస్ట్ మే డే వచ్చేసి 1923లో అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే చెన్నై ఆర్ మద్రాస్ రీజన్ లో వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి దీన్ని సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎవరు సెలబ్రేట్ చేశారు అంటే కిసాన్ పార్టీ ఆఫ్ లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ వాళ్ళు వచ్చేసి దీన్ని సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. అయితే యుఎస్ఏలో వచ్చేసి 1886లో వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే హైమా మార్కెట్ ఎఫైర్స్ లో వచ్చేసి 8 hours వర్క్ డ్యూటీ కోసం డిఫైన్ చేయడం అయితే జరిగింది. అక్కడ సెలబ్రేట్ చేశారు అమెరికాలో వచ్చేసి. అండ్ యూరోప్ లో వచ్చేసి 1889లో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ లేబర్ డే అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1919లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీన్ని 1946లో వచ్చేసి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో మార్చ్ చేయడం అయితే జరిగింది. దీనికి ఏంటమ్మా అంటే 1966లో వచ్చేసి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం అయితే జరిగింది. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఏంటమ్మా అంటే ఓన్లీ నోబెల్ పీస్ ప్రైజ్ లో ఈ పీస్ ప్రైజ్ అనేది ఓన్లీ సంస్థలకైనా ఇవ్వచ్చు, మనుషులకైనా ఇవ్వచ్చు. ఇది ఒక్క ప్రైజ్ కు ఒక ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన అన్ని కూడా పర్సన్స్ కి ఇస్తే నోబెల్ పీస్ ప్రైజ్ అనేది పర్సన్ కైనా ఇవ్వచ్చు, లేదు అంటే ఆర్గనైజేషన్ కైనా ఇవ్వచ్చు. ఓకే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1990లో ఎస్టాబ్లిష్ చేశారు. 1946లో ఎక్కడ వర్క్ చేశారు, యునైటెడ్ నేషన్ లో మార్క్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, when is the World Press Freedom Day is observed? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటారు 3rd of May. ఓకేనా, ప్రతి సంవత్సరం కూడా 3rd May వచ్చేసి ఏంటమ్మా అంటే ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ రోజు వచ్చేసి ఏం చేస్తారమ్మా అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే దాన్ని కూడా పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇండెక్స్ పబ్లిష్ చేసి ఇండియాస్ యొక్క ర్యాంక్ ఎంతమ్మా అంటే 2022లో వచ్చేసి 161 పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. బట్ 2023కి తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 159th పొజిషన్ లో అనేది ఉండడం అయితే జరిగింది. బట్ ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించి ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. బట్ వన్ ఆఫ్ ది సాడ్ థింగ్ ఏంటంటే ఇట్స్ బిహైండ్ ది నేపాల్, శ్రీలంక అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ వెనక ఉంది అనేది కూడా ఈ రిపోర్ట్లు అనేది చెప్పడం అయితే జరిగింది. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ది ఇండియాస్ ర్యాంక్ 159. నెక్స్ట్, what was the host city selected for the Badminton World Federation
వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025. 2025 కి వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ అనేది బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారు అన్నారు. ఎక్కడమ్మా అంటే గౌహాతి సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. 2026 వచ్చేసి ఎక్కడమ్మా అంటే డెన్మార్క్ సిటీ అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేర్ వాస్ ది స్మార్ట్ సిస్టమ్ ఫ్లైట్ టెస్ట్ ఇస్ కండక్టెడ్. స్మార్ట్ అంటే సూపర్ సోనిక్ మిసైల్స్, ఓకేనా. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ టార్పెడో అనే దాన్ని రీసెంట్ గా డిఆర్డిఓ అనేది లైట్ వెహికల్ కేటగిరీలో వచ్చేసి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు? ఇండియన్ నేవీకి అనేది హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారు, మనకి ఎక్కడ టెస్ట్ చేశారు అంటున్నారు. ఒడిశా తీరంలో అనేది టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ లో వచ్చేసి టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి మిసైల్స్ అనేవి కొత్తగా ఏవైతే న్యూస్ లో ఉంటాయి అవైనా అడగచ్చు, లేదంటే ఫుల్ ఫామ్స్ కూడా అడగడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి. నెక్స్ట్, హూ అస్యూమ్డ్ యాజ్ ది చార్జ్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణికి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా ఎవరు అపాయింట్ చేశారు? దీనికన్నా ముందు మనం కొంచెం స్టాటిక్ గా చూద్దామండమ్మా. ఇండియాకి సంబంధించి 1923లో వచ్చేసి ఫస్ట్ హిందీ రేడియో ప్రసారం అనేది ప్రారంభించడం అయితే జరిగింది. అయితే దీని తర్వాత ఏంటంటే ఆల్ ఇండియా రేడియో అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 1936లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీన్ని కాస్త ఏం చేశారమ్మంటే 1956లో వచ్చేసి దీన్ని ఆకాశవాణి కింద అనేది పేరు అనేది మార్చడం అయితే జరిగింది. ఆకాశవాణి అనేది ఎప్పుడు మార్చారు? 1956లో మార్చడం అయితే జరిగింది. అయితే ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ గా న్యూస్ కి వచ్చేసి ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి మౌష్మి చక్రవర్తి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. స్టాటిస్టికల్ గా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేర్ డిడ్ ది నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ కమిన్స్, ఓకే. ఉమెన్స్ కి సంబంధించి హాకీ లీగ్ అనేది నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటున్నారు. ఎక్కడమ్మా అంటే జార్ఖండ్ లో అనేది జరగడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ పొజిషన్ ఆఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ పొజిషన్. కృష్ణ స్వామినాథన్ గారు వచ్చేసి ఇక్కడ ఏ పొజిషన్ అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్, వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, వైస్ చీఫ్ ఆఫ్ ది నేవీ ఆర్ వైస్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్. దేనికి వర్క్ చేస్తున్నారమ్మా అంటే వైస్ చీఫ్ ఆఫ్ ది నేవీకి వచ్చేసి ఈయన అపాయింట్ చేయడం అయితే జరిగింది. మరి హూ ఇస్ ద చీఫ్ ఆఫ్ ది నేవీ? ఓకే, ఎవరమ్మంటే దినేష్ కుమార్ త్రిపాఠి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే December 4th is celebrated as the Navy's Day కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేసి October 8th ఏంటంటే ఎయిర్ ఫోర్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే 15th of January వచ్చేసి మనకి ఏంటి అంటే ఆర్మీ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఆర్మీ అనేది మనకు వచ్చేసి 1st of April 1885లో ఎస్టాబ్లిష్ చేసినా కానీ బట్ 15th January 1949 దగ్గర నుంచి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇండియన్ వచ్చేసి ఆర్మీకి డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ చేశారు. అందుకోసం 15th January మనకి ఆర్మీ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, who was been appointed as the new president of Indian Vaccine Manufacturing Association for the period of 2024 to 2026. ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ కి సంబంధించి ఎవరిని ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరినమ్మంటే డాక్టర్ కృష్ణ ఎల్లా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఏనే అట్ ప్రెసెంట్ ప్రెసిడెంట్. ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ చూడమ్మా. డాక్టర్ జాన్ స్టాల్క్ గారు వచ్చేసి ఏంటంటే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ ఐడెంటిఫైడ్ ది పోలియో వ్యాక్సిన్ ఆర్ ఇన్వెంటెడ్ ది పోలియో వ్యాక్సిన్. ఎడ్వర్డ్ జెర్నల్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే స్మాల్ పాక్స్ డిసీజ్ కి సంబంధించి ఈయన ఫస్ట్ టైం వ్యాక్సిన్ అనేది ఐడెంటిఫై చేయడం అయితే కనుగొనడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, who was elected as the next prime minister of Solomon Islands. ఈ సోలమాన్ ఐలాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వరల్డ్ మ్యాప్ అనుకుంటే మనకి ఇక్కడ ఏంటమ్మా అంటే నార్త్ అమెరికా, కింద వచ్చేసి సౌత్ అమెరికా, ఇక్కడ వచ్చేసి ఏముంటుందమ్మా అంటే యూరోపియన్ యూనియన్, ఇక్కడ అంతా కూడా ఏముంటుంది అంటే రష్యా, ఈ కింద వచ్చేసి ఇండియా, ఈ కింద వచ్చేసి ఆస్ట్రేలియా. ఇటు కూడా ఏసీ ఉంటుందమ్మా అంటే పసిఫిక్ సీ. ఇక్కడ కూడా ఏముంటుంది పసిఫిక్ సీ ఉంటుంది. ఇక్కడ మధ్యలో గ్యాప్ చూస్తే ఇది మొత్తాన్ని కూడా ఏమంటారమ్మా అంటే ఓషియానియా అని పిలవడం అయితే జరుగుతుంది.
మొత్తం ప్రాంతాన్ని ఏమని పిలుస్తాము? ఓషియానియా. చాలా దీవులు అనేది ఉంటాయి. ఈ ఓషియానియా అనేదిలో వచ్చేసి చాలా దీవుల సముదాయం అనేది ఉంటుంది. సోలమాన్ అనేది కూడా ఎక్కడ ఉందమ్మా అంటే మనకి ఓషియానియాలో అనేది ఉండడం అయితే జరిగింది. ఆ దేశానికి సంబంధించి కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా అపాయింట్ చేశారమ్మా అంటే జెర్నియా మర్లీ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. బట్ స్టాటిస్టికల్ గా గుర్తుపెట్టుకుంటే ఆల్రెడీ మనకి ఓషియానియా డిస్కస్ చేసామ్మా. ఏంటి అంటే 90% ఆఫ్ ఎర్త్క్వేక్స్ అనేది ఇక్కడే వస్తాయి. 75% ఆఫ్ వాల్కనైజ్ ఎరప్షన్స్ అన్ని కూడా ఈ ఓషియానియాలోనే అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది వచ్చేసి జోన్ ఆఫ్ సబ్మర్జింగ్ పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఒకసారి ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, NHPC Limited has collaborated with the which Norwegian firm to introduce the floating solar energy technology in India. అయితే ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒక ఏంటమ్మా అంటే ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది ఇండియా అనేది వేరే దేశంతో అనేది చేసుకోవడం అయితే జరిగింది. అదేంటమ్మా అంటే నార్వే. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఏ ఫామ్ అని అడుగుతున్నాడు. అంటే ఏ కంపెనీతో వాళ్ళు వచ్చేసి చేసుకోవడం అయితే జరిగింది అంటున్నారు. ఓషన్స్ అనే ఫామ్ తో వచ్చేసి వీళ్ళు టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఈ ఓషన్స్ అంతా వచ్చేసి టైఅప్ అయ్యాక ఏంటమ్మా అంటే ఫ్లోటింగ్ సోలార్ బోట్ అనే దాన్ని కూడా ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ కొత్త సిస్టమ్ అనే దాన్ని కూడా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. ప్రధానమంత్రి ముఫ్తీ బిజ్లీ యోజన ఒకటి డిస్కస్ చేసాము. రెన్యూవబుల్ ఎనర్జీలో వచ్చేసి ఇండియా వచ్చేసి 3rd పొజిషన్ లోకి రావడం అయితే జరిగింది. వైల్ సర్పాసింగ్ టు ది జపాన్ ని సర్పాస్ చేసి. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హౌ లాంగ్ ఇస్ జస్టిస్ రిటైర్డ్ దినేష్ కుమార్ టర్మ్డ్ యాస్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ సెక్యూరిటీస్ అప్పలెంట్ ట్రిబ్యునల్. సెక్యూరిటీస్ అప్పలెంట్ ట్రిబ్యునల్ కి ఎంతకాలం ఏం చేశారమ్మా అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ గా అపాయింట్ చేశారు అంటే ఫర్ ది ఇయర్ ఆఫ్ 4 years. 4 years గాను ఎన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ సెక్యూరిటీస్ కి సంబంధించింది ఏంటమ్మా అంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1992లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రిబ్యునల్ కూడా 1992లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అసలు ట్రిబ్యునల్ అనే వర్డ్ అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు. 42వ రాజ్యాంగ సభ నుంచి ఈ ట్రిబ్యునల్ అనే పదం అనేది రాజ్యాంగంలో యాడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ మెజర్స్ ది రియల్ టైమ్ పొల్యూషన్ ఇన్ సిటీస్ వరల్డ్ వైడ్? రియల్ టైమ్ పొల్యూషన్ అయితే పొల్యూషన్ ఎక్కడ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఏ ఆర్గనైజేషన్ అనేది మెజర్ చేస్తుంది అంటున్నారు. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చారు, యూనిసెఫ్ ఇచ్చారు, గ్రీన్ పీస్ అని ఇచ్చారు. ఏంటమ్మా అంటే మనకి ఐక్యూ ఎయిర్ వాళ్ళు వచ్చేసి దీన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్ గా కాఠ్మాండు ఇస్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీలో వచ్చేసి ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. కాఠ్మాండు ఎక్కడ ఉంది? నేపాల్లో ఉండడం అయితే జరిగింది. అండ్ ఢిల్లీ ఈజ్ ఆల్సో మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కింద అనేది రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాంకాక్ అండ్ ఢాకా కూడా ఏంటమ్మా అంటే అక్కడ కూడా మోస్ట్ పొల్యూషన్ అనేది ఉంది అని కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. Next, what prestigious status has been granted for the REDA, Indian Renewable Energy Dev Agency Limited వాళ్ళకు వచ్చేసి ఏంటమ్మా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది అంటున్నారు. ఏ స్టేటస్ ఇచ్చిందమ్మా అంటే నవరత్న స్టేటస్ అనేది రావడం అయితే జరిగింది. ఈ నవరత్న స్టేటస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఏవైతే కంపెనీస్ అనేది ఉంటాయో వాటికి స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎన్నో పొజిషన్ లో ఉందామంటే 17th కంపెనీ టు రిసీవ్స్ ది నవరత్న స్టేటస్. ఇండియాలో మొత్తం ఎన్ని నవరత్న కంపెనీస్ ఉన్నాయమ్మా అంటే 17 ఉన్నాయి. మీరు ఆన్లైన్ లో చూస్తే టోటల్ అనేది 16 ఉంటుంది. 16 అనేది కరెక్ట్ కాదు, 17 కరెక్ట్ అమ్మా. రెడాక్ వచ్చేసి రావడం అయితే జరిగింది. 16th వచ్చేసి ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళకి వచ్చేసి 16th కంపెనీకి అనేది రావడం అయితే జరిగింది. అంతకుముందు ఆర్టీసీ అనే కంపెనీ 15th నవరత్న కంపెనీ స్టేటస్ అనేది రావడం అయితే జరిగింది. ఏదైనా ఒక నవరత్న కంపెనీ స్టేటస్ అనేది ఇవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడ రికగ్నైజ్ అవ్వాలి? మినీ రత్న కేటగిరీ 1లో రిజిస్టర్ అవ్వాలి. అట్లీస్ట్ 3 years అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది ఎంత ఉండాలి అంటే 25,000 crores అనేది వాళ్ళ టర్న్ ఓవర్ ఉండాలి. నెట్ ప్రాఫిట్ తీసుకుంటే 5,000 crores అనేది యాజ్ అ కాన్సిక్యూటివ్ 3 years లో ఉంటే ఆ కంపెనీస్ కి మనకి ఏంటంటే నవరత్న స్టేటస్ అనేది ఇస్తారు. అది కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేటస్ కే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, when was the Antarctica Treaty System was established? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాము అంటే 46th అంటార్క్టికా సమిట్ అనేది ఎక్కడ హోస్ట్ చేస్తుంది? ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే ఇండియా హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడమ్మా అంటే కేరళలో వచ్చేసి కొచ్చి
లో వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో అంటున్నారు, 1959 లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అంటార్టికా ఖండంలోనే మనకి 3 రీసెర్చ్ సెంటర్స్ ఉండేది, ఒకటి ఆపరేషన్ లో లేదు. ఆపరేషన్ లో లేని ఏంటమ్మా అంటే దక్షిణ గంగోత్రి, ఆపరేషన్ లో ఉంది మైత్రి అండ్ భారతి. ఈ మైత్రి కూడా వీక్ అవ్వడంతో థర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని అంటార్టికాలో ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. Next, when did the India becomes the consultative party to the Antarctica Treaty? Antarctica Treaty లో కన్సల్టేటివ్ పార్టీ కింద ఎప్పుడు యాడ్ అయింది అంటున్నారు. ఎప్పుడు యాడ్ అయిందమ్మా అంటే 1983 లో వచ్చేసి యాడ్ అవ్వడం అయితే జరిగింది. 1983 ఇది కూడా స్టాటిస్టికల్ గా గుర్తుపెట్టుకోండి. ఈ సమ్మిట్ కూడా జరుగుతుంది. Next, what specific body of water is Tamja Blue Hole is located in? అయితే తాంజా బ్లూ హోల్ అనేది అతి లోతైన బ్లూ హోల్ అనేది కూడా ప్రపంచంలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఎక్కడ ఉంది అంటున్నాడు. మనకి ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఎక్కడైనా సరే మనకి కరేబియన్ సీ అనేది ఇచ్చాడా, కరేబియన్ సీ లేదు. అంటే ఇక్కడ బే అడుగుతున్నాడు. ఎక్కడమ్మా అంటే చెట్మల్ బేలో అనేది ఇది లొకేట్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెట్మల్ బేలో అయితే ఉంది. ఏసీ కరేబియన్ సీలో అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, హౌ మెనీ ఫీమేల్స్ గ్రాండ్ మాస్టర్స్ డస్ ఇండియా కరెంట్లీ హ్యావ్ ఇంక్లూడింగ్ వైశాలి రమేష్ బాబు? వైశాలి రమేష్ బాబు గారితో ఆమెతో కలుపుకుంటే ఇండియాకి సంబంధించి ఎంతమంది ఫీమేల్ గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు అంటున్నారు. ఎంతమంది అమ్మా అంటే 3 మెంబర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. 84th గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఎవరమ్మా అంటే వైశాలి రమేష్ బాబు గారు అయితే ఉండడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఫీమేల్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఆమె ఇండియాకి సంబంధించి యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 years వచ్చేసి చెస్ లో గ్రాండ్ మాస్టర్ అండ్ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, how much humanitarian aid did Afghanistan receive from the World Bank? వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ అనేది హ్యుమానిటేరియన్ గ్రౌండ్ కింద ఆఫ్ఘనిస్తాన్ కి లభించడం అయితే జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు, ఎయిడ్ అంటున్నాడు. ఎయిడ్ అంటే ఏంటమ్మా అంటే మళ్ళీ తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు, సహాయం చేస్తుంది వరల్డ్ బ్యాంక్. ఎంత అంటే మనకు వచ్చేసి ఎంతమ్మా అంటే 84 మిలియన్స్ డాలర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ అమౌంట్ నుంచి వచ్చేసి 25 million ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది టు ఎరాడికేట్ ది మాల్ న్యూట్రిషన్ ఆర్ ఎరాడికేట్ ది ఏంటంటే పవర్టీ, టు ప్రమోట్ ది ఎడ్యుకేషన్. వీటన్నిటి ప్రమోట్ చేయడం కోసం ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేసి మనకి ఏంటంటే $84 million అనేది లభించడం అయితే జరిగింది. నెక్స్ట్, what is the duration of committee made by the government of India to train Bangladeshi officers? ఓకేనా, బంగ్లాదేశ్ కి ఇండియాకి వచ్చేసి ఒక రైల్వే నెట్వర్క్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి బంగ్లాదేశ్ అండ్ ఇండియా అనేది ఒక ట్రీటీ అనేది మాట్లాడుకోవడం అయితే జరిగింది. అయితే ఎన్ని ఇయర్స్ లో వాళ్ళు తీసుకొని వస్తారు అంటే ఫర్ ది నెక్స్ట్ 5 years 2025 దగ్గర నుంచి 2030 కల్లా ఈ గ్యాప్ లో వచ్చేసి 5 years లో వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్ కి రైల్వే కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తామని డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. Next, which is Paul Auster particularly renowned for? ఓకేనా, పాల్ ఆస్టర్ అనే ఆయన పర్టికులర్ గా దేనికి సంబంధించిన ఆయన అంటున్నారు. ఓకేనా, ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాల్ ఆస్టర్ అనే ఆయన దేనికి సంబంధించిన ఆయనమ్మా అంటే ఈయన వచ్చేసి న్యూ యార్క్ థ్రిలాలజీ అని పిలవడం అయితే జరుగుతుంది. రీసెంట్ గా ఈయన ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఈయన నావలిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రిక్షనల్ స్టోరీస్ అనే వాటిని కూడా చాలా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.